హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబి రాధిక. ఈ శారీస్ వచ్చి ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. పైనంతా కూడా చిన్న సిల్వర్ జరీ బుటాలు చాలా దగ్గరగా వస్తాయి. బోర్డర్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ అండి. గ్యాప్ బోర్డర్కి బోత్ సైడ్స్ కూడా ఇలా జరీ బోర్డర్ ఉంటుంది సిల్వర్ జరీతో. నేను ఇంతకుముందు చెప్పాను, హ్యాండ్ పెయింట్ వచ్చిన వాళ్ళు ఈ బోర్డర్లోను పళ్ళు ప్లెయిన్ వస్తుంది కాబట్టి పళ్ళులోను పెయింట్ వస్తే కనుక వేసుకోండి, చాలా బాగుంటుందని. అలాగే మన దగ్గర ఈ బ్లూ శారీ అనుకుంటా, ఇది బ్లాక్, ఈ బ్లూ తీసుకున్నవారు పెయింట్ వేసుకుని నాకు చూపించారండి, చాలా బాగుంది. అలాగే మీకు వస్తే వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ అమౌంట్లో మినిమం స్టార్టింగ్ బేసిక్ పెయింటింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, ఒక 500కి అట్లా, ఓన్లీ పళ్ళు బార్డర్ కాబట్టి అలా వేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా మీరు వేయించుకోండి. చీర లుక్ మారిపోతుంది, చాలా బాగుంటుంది. శారీ కలర్ వచ్చేసి గాజు వన్నె బ్లూ అండి, అంటే పీకాక్ బ్లూలో డార్క్ కలర్ అనమాట. ఈ కలర్ శారీ పైన ఆ మేడం పెయింట్ వేసుకున్నారు. వేసుకుని చక్కగా కట్టేసుకోవడం కాకుండా వేసుకుని మనకు చూపించారు. ఇలా ఎవరైనా కానీ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది, అలాగే కొనుక్కోబోయే వారికి కూడా చాలా హెల్ప్గా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తున్నాను, నిజంగా మీకు శారీ నచ్చినా నచ్చకపోయినా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి అని. అట్లీస్ట్ అన్బాక్సింగ్ వీడియో ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియో అనేది మ్యాండేటరీ కదా, ఎవరైనా కంపల్సరీ షూట్ చేయాలి. లేదంటే ఎలాంటి డిఫెక్ట్లు ఏమన్నా వచ్చినా అది యాక్సెప్ట్ చెయ్యం కాబట్టి అన్బాక్సింగ్ వీడియో తప్పనిసరిగా తీస్తారు. మీకు వీలైతే అదైనా షేర్ చేయండి. ఇదిగోండి, శారీ లోపల ఇలా ఉంటుంది. కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు ఇలాగే ఇంత దగ్గరగా బుటాలు వస్తాయండి. బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్, బార్డర్ కలర్ వస్తుంది. పళ్ళు వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి. ఇదంతా కూడా క్రీపర్స్ వేసుకున్నారు, మన దగ్గర ఇంతకుముందు తీసుకున్న మేడము. చాలా చాలా బాగుంది. నాకు చిన్న వీడియో రికార్డ్ చేసి పంపించారు, అందులో ఆ మేడం కనిపిస్తున్నారు, లేకపోతే కనుక ఆ వీడియో అసలు నేను అటాచ్ చేసేదాన్ని. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, చాలా దగ్గరగా బుటాలు ఉంటాయి కదా, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇదిగోండి ఈ బార్డర్లో కూడా వేసుకోవచ్చు. బేసిక్ పెయింటింగ్ అండి, బేసిక్ పెయింటింగ్. మనకి ఫ్రంట్ కనిపించే పార్ట్ ఉంటుంది కదా, అక్కడ వరకు వేసుకున్నా కూడా చాలు. పైన బార్డర్కి లావెండర్ విత్ లైలాక్ పింక్ అండి. ఇదేమో పళ్ళు కంప్లీట్ ప్లెయిన్ ఉంటుంది, జస్ట్ ఇట్లా ఒక జెరీ లైన్ వస్తుంది అంతేనండి. అసలు ప్యూర్ కాటన్ కోటా కదండి, సమ్మర్లో చాలా హాయిగా ఉంటాయి. ఇదిగోండి గ్యాప్ బార్డర్ శారీలో వచ్చిందే, పళ్ళులో కూడా వస్తుంది. ఇదేమో బ్లౌజు రన్నింగ్ శారీతో పాటు వస్తుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు బోర్డర్ కలర్లో అనమాట. కంపల్సరీ మనం అది తీయాల్సిందేనండి. మీరు కుట్టించుకున్నా కూడా మన్నుతుంది, ఎందుకంటే కాటన్ కోటా కాబట్టి మంచి లైనింగ్ వేసి కుట్టించుకుంటే మన్నుతుంది. వైలెట్ కలర్ శారీ. ఇదంతా కూడా ఈ సిల్వర్ జరీ బుటాలు చాలా దగ్గరగా, సిల్వర్ కూడా బ్రైట్గా కొట్టినట్టు ఉండే సిల్వర్ కాకుండా యాంటిక్ సిల్వర్ అండి, చాలా బాగుంది. ఇదిగోండి బోర్డరు రెండు వైపులో కూడా చూడండి సేమ్ బోర్డర్ వస్తుంది. ఇట్లా ఈ వీవింగ్ బోర్డర్తో పాటుగా టెంపుల్ బోర్డర్ కూడా. గ్రీన్ కలర్ అండి, గ్రీన్ కూడా కొంచెం ఇంగ్లీష్ గ్రీన్లో డార్క్ కలరు, అలాగే ఇంగ్లీష్ గ్రీన్లో చాలా లైట్ కలర్ ఏమో పళ్ళు అండ్ బోర్డర్ వస్తుంది. కొన్ని శారీస్కి సిల్వర్ షేడ్లో, కొన్ని శారీస్కి గోల్డ్ షేడ్లో వస్తుందండి ఈ జరీ అయితే. బ్లౌజ్ ఇదిగోండి శారీ స్టార్టింగ్లో ఇస్తారు, పళ్ళు బోర్డరు బ్లౌజు మూడు కూడా ఒకే కలర్ ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా ఈ గ్రీన్, అందుకే నేను గ్రీన్ షేడ్ చెప్పలేనండి అన్నాను. డిఫరెంట్ షేడు అంటే ఆకుపచ్చ చిలకపచ్చ అలా కాకుండా డిఫరెంట్ షేడు. ఈ శారీస్ కాన్సెప్ట్ అంతా కూడానండి బేస్ కలర్స్ సేమ్ ఫ్యామిలీకి చెందినట్టుగా, అంటే రెడ్కి పింక్ బోర్డరు ఇట్లా, ఇవన్నీ ఫుల్ కాంట్రాస్ట్ కాకుండా సేమ్ ఫ్యామిలీ లాగా ఒక క్లాసీ లుక్తో ఉన్నాయండి, చాలా బాగున్నాయి. రెడ్కి పీచ్ కలర్ అండి, ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. కోటా శారీస్ హైట్ అడుగుతున్నారండి చాలామంది. హ్యాండ్లూమ్ కాటన్ కోటాస్ అయితే మంచి హైట్ వస్తాయండి. ఇవన్నీ కూడా మ్యాక్సిమం 42, 43, ఎక్కడో ఒకటి 44 వస్తుంది.
మీరు ఒకవేళ బాగా హైట్ ఉన్నట్టయితే మీరు కట్టుకునే శారీ ఎంత హైట్ ఉందో అంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోయేది దాని ప్రకారం చూసుకొని కొనుక్కోండి. ఇవి 40 to 43 మ్యాక్సిమం. ఇది పీచ్ కలర్ పళ్ళు బోర్డరు, బ్లౌజ్ కూడా పీచ్ కలర్ వస్తుందండి. ఎంత బాగుందో కదా కాంబినేషన్. ఇదిగోండి రెడ్, మంచి రెడ్ కలర్ అండి, చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా. అసలు శారీ అంతా ఈ బుటాలు ఎంత దగ్గరగా ఉన్నాయంటే మీకు ఓవర్లాప్ అయ్యి అడుగు లైన్ కనిపిస్తుంది చూసారా, మొత్తం లోపలంతా కూడా ఇంతే దగ్గరగా ఉంటాయి. అందుకే చాలా గ్రాండ్ లుక్ ఉంది. ఈ మండు టెండల్లో చిన్న చిన్న అకేషన్స్ కూడా కట్టుకెళ్ళిపోవచ్చు. బ్లాక్ విత్ గ్రే అండి, లైట్ గ్రే కలరు. ఇది పళ్ళు, అలాగే గ్రే కలర్ గ్యాప్ బోర్డరు, బ్లౌజ్ కూడా గ్రే కలర్ వస్తుందండి. వేసుకోండి, ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కాంట్రాస్ట్ చక్కగా కాటన్ కాబట్టి మంచి లైనింగ్ వేసి కుట్టించుకోండి. బ్లాక్ అండ్ గ్రే సూపర్ కాంబినేషన్. గ్రీన్ కలర్ అండి, పెసర గ్రీన్లో డార్క్ గ్రీన్కి లైట్ లక్స్ గ్రీన్ కాంబినేషను. ఇదేమో పళ్ళు, అలాగే గ్యాప్ బోర్డరు, బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఏ చీరకు ఆ చీర ఎంత బాగున్నాయోనండి కలర్ కాంబినేషన్. అసలు అంటే సెల్ఫ్ కాంబినేషన్ ఇచ్చినా కూడా ఎంత అందంగా ఉంటాయా అనిపించేలాగా ఉన్నాయి. బ్రౌన్ విత్ స్కిన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళు, అలాగే ఇది బోర్డరు, బ్లౌజ్ కూడా స్కిన్ కలర్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇది కూడా అంతే, ఒక క్లాసీ లుక్ ఉంది. లైట్ ఎల్లోకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. చీర అదిరిపోయింది అసలు. ఎల్లో ఫ్యాన్స్ ఉంటే మాత్రం వదిలిపెట్టరు. ఈ శారీ కట్టుకుంటే మనం కూడా బ్రైట్గా కనిపిస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా మనం కట్టుకున్న కలరు మన ఫేస్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయినప్పుడు ఎల్లో షేడ్స్ లాంటివి అయితే ఒక గ్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి లెమన్ ఎల్లో కలర్ బ్లౌజు, ఎంత మంచి ఎల్లోనో, చాలా బాగుంది. ఇదిగోండి సూపర్ సూపర్ శారీ. అసలు హల్దీ ఫంక్షన్ ఉందనుకోండి, ఈ చీర కట్టేసుకుని వెళ్ళిపోవచ్చు హాయిగా మీరు. చాలా బాగుంటుంది, చాలా బాగా సూట్ అవుతుంది. జనరల్గా ఎల్లోకి ఇంకేదో కాంబినేషన్లు ఉంటాయి మన దగ్గర, అలా కట్టుకొస్తాం. కానీ ఎల్లోకి ఎల్లో కాంబినేషన్ హల్దీకి అద్భుతంగా ఉంటుంది. డార్క్ ఆరెంజ్ కలర్ అండి, అంటే కొంచెం రెడ్ చిల్లీ కలర్లో కొద్దిగా పేల్గా ఉంటుంది కదా, ఇంచుమించుగా ఆ షేడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ముళ్ళగోరింట కలర్ కాంబినేషన్లో ఇచ్చారు, చాలా బాగుంది. చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా అటువైపు టర్న్ చేశారు, చూపిస్తా. ఇది పళ్ళు, బోర్డరు అండ్ బ్లౌజు. అద్భుతంగా ఉంది కాంబినేషన్ కూడా, చూడండి ఎంత బాగుందో. సూపర్ అంటే సూపర్. వైన్ కలర్కి డస్టీ పింక్ అండి, అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది కాంబినేషన్ కూడా, చాలా బాగుంది. అసలు నిజంగా ఇవాళ ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు, అంత కన్ఫ్యూజన్ వస్తుంది. చాలా బాగున్నాయి. పళ్ళు, బోర్డర్, బ్లౌజ్. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. చూసారు కదండి, నిజంగా ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాదు కదా, చాలా కష్టం. అంత బాగున్నాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.